తీర్చవా ప్రభు. చెదరిన మనసు నలిగిన హృదయం, చెదరిన మనసు నలిగిన హృదయం, ఎండిన ఎముకనై నేనుంటిని, ఎండిన ఎముకనై నేనుంటిని. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. పక్షిరాజు యౌవనం వననూతనపరచుము, స్వయంగా పరిగెత్తెను సేవను. పక్షిరాజు యౌవనం వననూతనపరచుము, స్వయంగా పరిగెత్తెను సేవను. నీ కొరకై ఆశ కలిగినట్టి వారు ధన్యులు, నీ కొరకై ఆశ కలిగినట్టి వారు ధన్యులు. ఉప్పిలి విప్పిన కోరిక తీర్చుమా, ఉప్పిలి విప్పిన కోరిక తీర్చుమా. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. వెలుగునిచ్చు జ్యోతినై ఉండాలని, లోకానికి ఉప్పునై బ్రతకాలని. వెలుగునిచ్చు జ్యోతినై ఉండాలని, లోకానికి ఉప్పునై బ్రతకాలని. లోకులకై ఔషధం అవ్వాలని, లోకులకై ఔషధం అవ్వాలని. జీవజలము నదిగా నేను ప్రవహించాలని, జీవజలము నదిగా నేను ప్రవహించాలని. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. మండుచున్న సంగములను ప్రభు కొరకై కట్టిన కోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చుగా. మండుచున్న సంగములను ప్రభు కొరకై కట్టిన కోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చుగా. దిక్కులేని వారికి ఆదరణగా దిక్కులేని వారికి ఆదరణగా నుండెను. కడవరలో నీ ప్రేమ లోకమంత చాటెను, కడవరలో నీ ప్రేమను లోకమంత చాటెను. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుండిరి, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుండిరి. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ సమయంలో తరగతి వచ్చి కలుగుతున్నట్లయితే ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి మాస్టర్ ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తోత్రములు నాయన. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, మా తండ్రి దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము యేసయ్య. ఈ దినం
మందిరాలలో చేరి ఆరాధించలేక ప్రతి గృహము నీ మందిరంగా మలచబడి ప్రతి హృదయము నీ ఆలయంగా తీర్చిదిద్దబడి ప్రభువా సర్వలోక భక్తులు నా తండ్రి అయ్యా నా తండ్రి నీ పాద సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థిస్తున్నారు నా తండ్రి. మేము కూడా ప్రభువా అయ్యా నీ సన్నిధానంలో చేరి తండ్రి ఈ విధంగా నా ప్రభువా మా సంఘము కొరకు మా పిల్లల కొరకు ఆత్మీయుల కొరకు సర్వలోకం కొరకు సర్వలోక భక్తుల కొరకు ప్రతి వారి కొరకు నా తండ్రి ప్రార్థించే గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములైనా. ఇదిగో నా తండ్రి పరిశుద్ధ ఆదివారం ప్రభావ ఆరాధన మీ నామం ఆరంభించి ఉండగా తండ్రి అయ్యా నా తండ్రి ఆరంభం మొదలుకొని అంతము వరకు నా తండ్రి మీ కృపలో నా తండ్రి మరి క్రమముగా నీకు మహిమకరంగా నా తండ్రి మాకు దీవెనకరంగా మీరు జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. మరి వాక్య భాగం చదవబోతుండగా మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి మా మనోనేత్రములను తెరిచి ప్రభా మా కనులకు ఉన్నటువంటి గుడ్డితనము తొలగించి నా తండ్రి మీ ఆత్మనేత్రము మాకు దయచేసి నీ వాక్యము ప్రభా సరిగా అర్థం చేసుకునే మనసు మాకు మా సంఘ బిడ్డలకు ప్రతి ఒక్కరికి పిలుచున్న ప్రతి వారికి దయచేయమని యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి మన కీర్తన భాగంలో నుండి 16వ కీర్తన మొదటి నుండి 11 వచనాల వరకు మనం చదువుకుందాం. 16వ కీర్తన మొదటి నుండి 11 వచనం. దేవా నీ శరణు చూచి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయలేను. నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరి అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయాత్మములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మహోన్నత స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వముందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనియవు. జీవమార్గము నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని మాటలు నా ఆత్మను మేలుకుతమే దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటల్లో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు గతించిన దినములన్నింటిలో కూడా మన ఏడల మన కుటుంబాల ఏడల ఆయన చేసిన మేలును బట్టి మనం దేవునికి ఎంతగానో వందన సమర్పించున్నాం. దేవుని యొక్క మాటలు వింటూ ఆయనతో సాహసం కలిగి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆయన విశ్వాసం కలిగి దేవునితో సాహసం కలిగి ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని మాటల్లో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. అందరు తల నుంచి కలుసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. కృపాసు సంపూర్ణ మా ప్రభు యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎన్నికలని మమ్మల్ని మేము ప్రేమించి మా ఆయుష్ పొడిగించి ప్రభా మీ నామములో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. తండ్రి ఇదిగోనైనా తిరిగి నలిగిన మనసులో మీ సన్నిధికి చేరి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు ఎంతగానో వందన స్థలం ఇచ్చున్నాం ప్రభా. ఇదిగోనైనా మీరు చేసిన ఉపకారములకు మీరు చేసిన మేలులకు నైనా ఏమిచ్చి మీరు తీర్చుకోగలము తండ్రి. విరిగి నలిగిన మనసులో మీ సన్నిధికి చేరి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదువుబడిన లేఖన భాగాల్లో నాయన కొన్ని నిమిషాలు మీతో సాహసం కలిగి ఉండునట్లుగా ప్రభా, మీతో సాహసం కలిగి నీ సన్నిధానంలో నమ్మకముగా యథార్థముగా మీతో సాహసం కలిగి నాయన అనేకులకు మీ మాదిరిగా ఉండునట్లుగా మీ కృప దయచేయమని సమయంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. తండ్రి ఇదిగోనైనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ సేవలో వాడుకొని నీ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించి మీ మహిమ కొరకు వాడబడినట్లుగా తండ్రి మీ కృప దయచేస్తారని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. సమయంలో ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో చేరి దేవునితో సాహసం కలిగి ఈ దినములో దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన
ఈ చక్కటి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో వందనస్తలం ఇస్తున్నాం. దేవుని ప్రియమైన సంగమా, మరి లైవ్లో పాల్గొందిన బిడ్డలను దేవుడు దీవించున్నట్లుగా, దేవునితో సాహసం కలిగి ఉంటున్నట్లుగా మన జీవితాల్లో గతించిన దినములన్నింటిలో కూడా దేవుడు చేసిన ప్రతి మేలులను బట్టి మనం దేవునికి ఎంతగానో వందనస్తలం ఇస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా కొద్ది నిమిషాలు దేవుని మాటల్లో నుండి మనం కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. గతించిన దినముల్లో దేవుడు తోడుగా ఉండి, మరి గత సంవత్సరం కూడా ఈ విధమైన పరిస్థితి, గత సంవత్సరం మరి ఏప్రిల్ మే నెలల్లో, మార్చి ఏప్రిల్ మే నుండి ఆ యొక్క కరోనా కారణంగా మనం లైవ్లో పాల్గొన్నాం. మరలా అదే పరిస్థితి, అదే దుస్థితి భారతదేశం మరలా ఎదుర్కొంటుంది. మన దేశంలో ఇంచుమించు మరి ప్రపంచ దేశాలన్నిటికంటే ఒక సీరియస్గా కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది. ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది బిడ్డలు, ఎన్నో కుటుంబాలలో దుఃఖం, ఎన్నో కుటుంబాలలో విషాదం మరి నిండి ఉన్నప్పటికీ ఈ సమయంలో మరి దేవుడైతే మన ఆయుష్ పొడిగించాడు. చదువుబడిన లేఖన భాగాల్లో నుండి కొన్ని మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. దయచేసి ఒక మాటను మనం చదువుకున్న 16వ కీర్తన నుంచి మరి 11 వచనాల్లో ఒక 2-3 విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. దేవా, నీ శరణు చూసి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే నా ప్రభుడువు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఇప్పుడు నీ పరిస్థితులలో, ఇప్పుడున్న ఈ స్థితిలో మనం చెప్పాల్సిన మాట ఏంటి? మనము దేవునితో చెప్పాల్సిన మాట, లేదా దేవునితో గడపాల్సిన సమయం, దేవునితో చెప్పాల్సిన వాగ్దానము, లేదా దేవునితో సాహసం చేయాల్సిన దినం ఏంటి అని అంటే ఒకటి మనం గ్రహించాలి. నీవే ప్రభుడవు అనగా సర్వ సృష్టిని ఆయన పరిపాలన చేస్తున్నాడు. ప్రభువు, ఆయన అధికారి, ఆయన ఓనర్ అయిన దేవుడితో మనం సాహసం కలిగి దేవుడి సన్నిధానంలో మనం ఉంటున్నప్పుడు దేవుడు మేలు చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన దీవిస్తాడన్న సత్యాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చూస్తే ఆయన అంటాడు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేసేదను. అవును, ఇప్పుడు నీ కరోనా పరిస్థితులలో నీకంటే క్షేమాధారం ఏది కూడా లేదు. అది మెడిసిన్ కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ డబ్బు కావచ్చు, నీకున్న హోదా కావచ్చు, నీకున్న స్థితిగతులు కావచ్చు, ఏది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో నుంచి తప్పించడానికి ఏది కూడా దేవుని కంటే మించిన విలువైనది ప్రపంచంలో ఏది లేదు అని ఎంతోమంది ఈరోజు పోరాడుతూ ఉంటున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని ప్రియమైన వాళ్ళ ఒక మాట మనం చదువుకుందాం. దయచేసి 122వ కీర్తనలో ఒక మాట మనం చదువుకుందాం. 122వ కీర్తన 7వ వచనం. 122వ కీర్తన 7వ వచనంలో ఒక చక్కటి మాటని ఇక్కడ మనం చూస్తాం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును, నీ నగరులలో క్షేమముండును గాక. 122వ కీర్తన 7వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఆయన అంటాడు, దావీదు అంటాడు ఏంటంటే, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. ఈరోజు మనమున్న ఇళ్లలో నెమ్మదిగా బ్రతుకుతున్నామా? లేదా నెమ్మది నీ కుటుంబంలో ఉందా? నెమ్మది నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉందా? అయ్యో, బయటకు వెళ్తే ఏమవుతుందో, ఎవరు మా ఇంటికి వస్తే ఏమవుతుందో అన్న భయంతోనే తప్ప మనం ఇంకా ఒక సంతోషకరమైన దినాలు గడిపే పరిస్థితులు లేవు ఇప్పుడు మనం చూసే పరిస్థితుల్లో. అందుకని ఇక్కడ అంటాడు ప్రభువు, నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. మన నగరంలో, మన పట్టణంలో, మన కుటుంబంలో క్షేమముండునట్లుగా మనం దేవా నీకంటే క్షేమాధారం ఏదీ లేదని దేవునితో చెప్పినప్పుడు దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. దేవుని ప్రియమైన వాళ్ళారా, యువతకాల సమయంలో నీ జీవితంలో నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ జీవితంలో దేవుని కలిగి బ్రతుకుతున్నావా? నీ జీవితంలో నిజమే దేవుడు నాకు క్షేమం, ఆ క్షేమాధారము దేవుడు నాకు కలిగి చేస్తాడు అన్న ఆశ ఈరోజు నువ్వు కలిగి జీవిస్తే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. అంటే ఆశను మనం కలిగి బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే నీ నగరంలో క్షేమం, నీ నగరంలో క్షేమము, నీ కుటుంబంలో నెమ్మది, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నెమ్మది. ఈ కరోనా పరిస్థితులలో
ఘోరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎవరి ద్వారా ఎవరికి ఎలా సోకుతుందో తెలియని పరిస్థితులు మనం ఉన్నాం. కాబట్టి దావీదు అంటాడు ఇక్కడ, దేవా నీకంటే క్షేమాధారం ఏది నాకు లేదు. నిజమే, యూద కాల సమయంలో దేవుని కంటే ఎక్కువ క్షేమాధారం ఏది లేదు అని దావీదు వేల సంవత్సరాలుగా, ఎన్నో తరతరాలుగా దేవుని ఆధారం చేసుకొని బ్రతికిన తరాలు ఉన్నాయి. దేవుని ఆధారం చేసుకొని జీవించిన తరాలు ఎన్నో మన ముందు కళ్ళ ముందు కనబడుతున్నాయి. అందుకని దేవుని మాటలు మనం గమనించినట్టయితే దయచేసి అదే 50వ కీర్తన 9-10 వచనాలు మనం ఒకసారి చదువుకున్నాం. 50వ కీర్తన 9-10 వచనాలు. 50వ కీర్తన 9-10 వచనాలు. నీ ఇంట నుండి కోడెలైనను నీ మందలో నుండి పొట్టేళ్ళనైనను నేను తీసుకున్నాను. అడవి మృగములన్నీ, 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. 9వ వచనం అంటాడు, నీ ఇంట నుండి కోడెలైనను నీ మందలో నుండి పొట్టేళ్ళనైనను నేను తీసుకున్నాను. ఇక్కడ అంటాడు ఏంటంటే, నీ నగరంలో నెమ్మది, నేను దేనిని తీసుకున్నాను. నీ కోడలు కానీ, నీ మేకలు కానీ, నీ ప్రాణములు కానీ నేను తీసుకున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమి తీసుకుంటాడు మరి? విరిగి నలిగిన మనస్సు, విరిగి నలిగిన దేవుని ఆరాధించే ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని నాకు కావాల్సింది నీ కోడలు, నీ గొర్రె మేకలు, నీ దుక్కిటెద్దులు, నీ భూమి, నీ ఆస్తిపాస్తులు అని దేవుడు అడగట్లేదు. కానీ ఇక్కడ అంటాడు, విరిగి నలిగిన మనస్సే దేవా నీకు ఇష్టమైన బలి. అందుకని నీకంటే క్షేమాధారం ఏది లేదు అని నేను దేవునితో చెప్పడానికి సిద్ధపడుతున్నాను. ఈరోజు దేవుని కంటే క్షేమాధారం ఏది లేదని నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా? నిజముగా దేవునితో సాహసం చేయగలుగుతున్నావా? నిజముగా దేవుని ఆరాధించగలుగుతున్నావా? ఈరోజు మనిషి తనకున్న బలగాన్ని చూసి నాకు క్షేమం ఉంది అనుకుంటున్నాం. ఈరోజు మానవుడు తనకున్న డబ్బు చూసి నాకు క్షేమం ఉంది అనుకుంటున్నాం. ఈరోజు మానవుడు తనకున్న తెలివితేటలను బట్టి, తనకున్న మంచి టెక్నాలజీని బట్టి చంద్రుని మీదికి వెళ్ళినప్పటికీ నాకు మంచి జ్ఞానం ఉంది అనుకుంటున్నాడు. దేవుని ప్రియమైన వాళ్ళ, చంద్రుని మీదికి వెళ్ళినా నువ్వు దిగి రావాలన్నా దేవుని క్షేమము, దేవుని యొక్క కృప నీ పట్ల ఉండాలి. దేవుని యొక్క కాపుదల నీ పట్ల ఉండాలి. దేవుని యొక్క కనికరము నీ పట్ల ఉండాలి. దేవుని కనిచూపు నీ పట్ల ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దయచేసి దేవుని ఆరాధించు బిడ్డగా, దేవుని కొనియాడే బిడ్డగా నీవు ఉన్నట్టయితే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏమంటాడంటే, అడవి మృగములన్నీ, 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని సంపూర్ణతయు నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. ఇక్కడ అంటాడు ఏంటంటే, కొండలలోని అన్ని కూడా నావే కదా. నేను కాపాడితే తప్ప ఏది కూడా ఉండదు. నా క్షేమం కనుక లేకపోతే ఏది కూడా తనకు తానుగా ఉండడానికి ఎట్టి పరిస్థితులలో ఆస్కారం లేదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుకుంటున్నాడు. దేవుని ప్రియమైన వాళ్ళ, అంత మాత్రమే కాదు, దయచేసి యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు గ్రంథం 22వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకున్నాం. నరులు దేవునికి ప్రయోజనకారులవుదురా? కాదు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. నీవు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తుడవు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? ఇక్కడ అంటాడు ఏంటంటే, నీవు నీతిమంతుడై ఉండుట సర్వశక్తుడవు దేవునికి సంతోషమా? నీవు నీతిమంతుడుగా బ్రతికితే దేవునికి సంతోషమా? రెండవది, నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? ఎస్. నువ్వు నీతిమంతుడుగా బ్రతికినా దేవునికి ఉపయోగమా? నువ్వు యథార్థవంతుడుగా బ్రతికినా దేవునికి ఉపయోగం
ఉపయోగమా? ఎవరికి ఉపయోగం? మరి యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు, నీతిమంతుడిగా బ్రతుకుతున్నప్పుడు నీకు ఉపయోగము, నీ కుటుంబానికి ఉపయోగము, లేదా నీ వ్యక్తిగత జీవితానికి లాభము. ఆ లాభకరమైన వాటిని మనం చూస్తున్నాం. కాకపోతే లోకానుసారమైన లాభకరమైన వాటిని చూస్తూ ఆత్మీయానుసారమైన లాభకరమైన వాటిని విడిచిపెట్టి, ఈరోజు నేను ప్రార్థన చేస్తే దేవునికి ఏదో లాభం అనుకుంటున్నాం, నేను ప్రార్థన చేస్తే దేవునికి ఏదో వచ్చి పడుతుంది అనుకుంటున్నాం. కానీ కాదండి దేవుని ప్రియమైన వల్ల, దేవునికి లాభకరమైనది ఏదీ లేదు నీ వల్ల. కానీ నీకు నాకు దేవుని వలన లాభము. పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. బ్రతుకుంటే నేను ఆయన కొరకు బ్రతుకుతాను, చనిపోయినా నేను ఆయన కొరకు చనిపోతానని పౌలు తన జీవితంలో గొప్ప తీర్మానం చేసుకొని ఆయన ముందుకు సాగాడు. దేవుని ప్రియమైన వల్ల అదే మాటలు మనం గమనించినట్టయితే, నీవు యథార్థవంతుడై ఉండుట ఎవరికి లాభము? నిజమే, నీకు క్షేమము, నీ ప్రాకారంలో క్షేమం ఉండాలి అని దావీదు అదే 16వ కీర్తన అంటాడు, నీవే ప్రభువు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. అవును, ఇప్పుడు నీ కరోనా పరిస్థితులలో ఎవరితో మనం చేస్తున్నాం? డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా నన్ను కాపాడు, లక్షలు కోట్లు ఇస్తాం అయినా లాభం లేని పరిస్థితులలో ఈరోజు జనం పరిగెత్తుతూ చస్తూ జీవితాలు పోగొట్టుకుంటున్నారు. నీవైతే దేవా నీకంటే క్షేమాధారం ఏదీ లేదని నువ్వు దేవునితో చెప్పగలిగిన విశ్వాస జీవితం నీకుందా? ఇంకో మాట మనం చదువుకున్నాం, దయచేసి అందులోనే 8వ వచనం చూద్దాం. 16వ కీర్తన 8వ వచనం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడును. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడను. ఎస్, ఇప్పుడు నీ కరోనా పరిస్థితులలో నీవు నేను ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే, ఇప్పుడు నీ పరిస్థితులలో నీవు నేను ఈ లైవ్లో కానీ, దేవుని సన్నిధిలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు చదువుతున్న దేవుని వాక్యం, నువ్వు చదువుతూ ప్రార్థన చేస్తూ ఉన్నావు అని అంటే దేవుని క్షేమం తప్ప ఇంకొకటి లేదు అన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. అందుకని నువ్వు కదల్చబడకుండా ఉండాలి అని అంటే, జీవితకాలం అంతా నీకు క్షేమం కలగాలి అని అంటే, దేవుని ఆరాధించడానికి నువ్వు దినదినము ముందుకు వెళ్ళాలి అని ఆశ కలిగి ఉంటే, నీ గురి యెహోవా మీద నిలిపే విశ్వాసం నీకు ఉండాలి. నేను గురి దేవుని మీద నిలిపితే, నీవు గురి దేవుని మీద నిలిపితే దేవునికి ఏదో లాభకరమని అనుకుంటున్నావు. దేవునికి ఏమీ లాభకరం లేదు. నీవు దేవుని పట్ల గురి నిలబడడం వల్ల, దేవుని మీద విశ్వాసం కలిగి జీవించడం వల్ల, దేవుని ప్రియమైన వల్ల నీకు లాభకరము, నీ విశ్వాసానికి లాభకరము, నీ ఆత్మీయ జీవితానికి లాభకరము, నీ కుటుంబ జీవితానికి లాభకరమని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి దయచేసి దేవుని మాటలు మనం గమనించినట్టయితే, దేవుని ప్రియమైన వాళ్ళ సదాకాలము, ఎస్, పోయిన సంవత్సరం అంతయు మన గురి దేవుని మీద నిలిపాడు. పోయిన సంవత్సరం అంతయు 2020 సంవత్సరం అంతయు ఈ కరోనా తీవ్రత ఇంత సీరియస్గా లేకపోయినప్పటికీ, గత సంవత్సరం ప్రపంచంలోకి వెళ్ళి అమెరికా చాలా కేసులు, లక్షల మంది చనిపోయారు. ఈ సంవత్సరం ప్రపంచమంతట్లో మన దేశం మొదటి స్థానానికి చేరింది. కారణం ఏంటో తెలుసా? దేవుని ఆరాధించలేని దౌర్భాగ్య స్థితి, దేవుని కొనియాడలేని దౌర్భాగ్య స్థితి, దేవుని స్వార్థం అడ్డుకునే పరిస్థితులు, లేదా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగే వారు మనుషుల మధ్యలో ఈరోజు దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తూ, దేవుడిచ్చే ఆ సర్వంగ కవచము ధరించుకునే బిడ్డలు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. విశ్వాసము, రోషం కలిగి దేవుని కొరకు జీవించే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. ఆయన మీద గురి నిలిపే వాళ్ళ కొరకు దేవుడు చూస్తున్నాడు. అందుకని ఇక్కడ అంటాడు, సదాకాలము నేను యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా గురి పార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. ఎస్, నువ్వు దేవుని మీద గురి నిలిపినప్పుడు, దేవుని మీద నీ హృదయం ఆనుకున్నప్పుడు, నీకంటే క్షేమాధారం ఏమీ లేదు దేవా నాకు అని నీవు హృదయపూర్వకంగా, యథార్థంగా, నీతిమంతుడవై దేవుని సన్నిధిలో నువ్వు చెప్పినప్పుడు
దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించుకోవచ్చేస్తాడు. నిజమే, అట్టి భాగ్యాన్ని అట్టి ఆశీర్వాదాన్ని నేను కలిగి జీవించినట్లుగా, నేను ప్రభు కొరకు సాక్షులుగా ఉంటున్నట్లుగా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు బ్రతికితే దేవుడు దీవించుకోవచ్చేస్తాడు. అంత మాత్రమే కాదు, చివరిగా ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాడు. నా హృదయం సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది. మూడవదిగా నా శరీరము కూడా సురక్షితముగా ఉన్నది. నీ శరీరము ఇప్పుడు నీ పరిస్థితులలో ఆరోగ్యంగా ఉండాలి అంటే, నీ శరీరము సురక్షితంగా ఉండాలి అంటే దేవుని ప్రేమైన వల్ల నీ హృదయము దేవుని తట్టు చూడాలి, నీ ఆత్మ దేవుని తట్టు చూడాలి. అప్పుడే నీ శరీరము ఆరోగ్యంగా ఉంటుంది, నీ శరీరము నీకు సహకరిస్తుంది, ఈ శరీరము దేవుని ఆరాధించుగా నీకు తోడ్పడుతుంది. కాబట్టి దయచేసి ఆ రెండు కనుక చేయలేకపోతే ఈ శరీరముకు ఎంత ట్రీట్మెంట్ చేసినా వ్యర్థమే. ఈ శరీరానికి ఎన్ని గ్లూకోజ్లు ఎన్ని మందులు వాడినా వ్యర్థమే. నరునిలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రేమైన వాళ్ళ ఈ ఆత్మను కనుక దేవుడు ఆరిపేస్తే ఈ శరీరము మట్టి, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతామని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ మన్నుకు ఎన్ని మర్యాదలు చేసినా వ్యర్థమే. కానీ నీ మనస్సుకు దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క ఆశీర్వాదం కనుక పొందగలిగితే, నీ హృదయము దేవుని తట్టు గురి కలిగి జీవించగలిగితే, దేవా నీకంటే క్షమాధానం ఏది నాకు లేదని నువ్వు చెప్పగలిగితే, నీ ప్రాకారంలో నెమ్మది ఉంటుంది, నీ నగరంలో నీకు క్షేమం ఉంటుంది. అప్పుడు నా హృదయము సంతోషించుచున్నది, నా హృదయము ఆనందంగా ఉన్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నేను కదల్చబడను. ఎస్, ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమైన వాళ్ళ అందరికీ ఉంటుంది ఆశ, నీ కదల్చబడదు, నేను బాగుండాలి, నా కుటుంబంలో క్షేమం ఉండాలి, నా నగరంలో క్షేమం ఉండాలి, నేను నెమ్మదిగా ఉండాలి, సంఘము నెమ్మదిగా ఉండాలి, కుటుంబాలు నెమ్మదిగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుతూ ఉంటాం. కానీ దేవునికి చేయవలసినవి చేయక ఇవన్నీ కోరుకోవడం ఎంత బుద్ధి తక్కువనో దేవుడు అదే మాట్లాడుకుంటున్నాడు. కాబట్టి దయచేసి దేవుని ప్రియమైన వాళ్ళ దేవునితో సాహసం కలిగి, దేవుని మీద విశ్వాసం కలిగి నీవు దేవుని మీద నిలబడడానికి ప్రయత్నించు. నీవు నీ విశ్వాసం దేవుని మీద నిలబడడానికి ప్రయత్నించు. ఇప్పుడు నీ కరోనా పరిస్థితులలో దేవా నీకంటే క్షేమాధారం ఏది లేదని నీవు కనుక ఒరిజినల్గా చెప్పగలిగితే, రుచి చూసి ఎరిగి దేవునితో చెప్పగలిగితే, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీ చుట్టూ ఆయన దూతలు కంచె వేస్తారు. 121వ కీర్తనలో ఆయన అదే అంటాడు. దయచేసి ఒకసారి ఒక మాట మనం చదువుదాము. 121వ కీర్తనలో దయచేసి ఒక మాట మనం చదువుకున్నాం. 5వ వచనం చదువుకున్నాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎడగపైనను నీకు తగలదు, రాత్రి వెనకపైనను నీకు తగలదు. ఈ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడును. ఎంత చక్కటి వాగ్దానం అండి. ఎస్, నీ గురి దేవుని మీద నిలిపినప్పుడు, నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు, నీ హృదయం దేవుని మీద ఆనుకున్నప్పుడు, నువ్వు దేవునితో సాహసం చేస్తున్నప్పుడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. నీ కుటుంబంలో, నీ నగరంలో నెమ్మది ఉంటుంది, నీ నగరంలో క్షేమం ఉంటుంది. ఎప్పుడు అనంటే ఒక కండిషన్ పెట్టాడు. దేవా నీకంటే క్షేమాధారం ఏది లేదు అని దేవునితో నువ్వు మాట్లాడినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడు ఈ మేలులన్నీ కూడా నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఇచ్చి నిన్ను అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి ఆశీర్వాదం దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేసినట్టుగా, అట్టి దీవెన దేవుడు నీకు క్షేమం కలిగి చేయనట్టుగా, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు నీకు క్షేమం కలుగుట. 128వ కీర్తనలో దయచేసి ఇంకొక మాటలు మనం చదువుకున్నాం. 128వ కీర్తన 5వ వచనం. 128వ కీర్తన 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట నీవు చూచగలవు. యెరూషలేముకు క్షేమం కలుగుట,
యెరూషలేము అనగా దేవుని ఇల్లు, నీదే, నీ ఇల్లు దేవుని ఇల్లుగా దేవుడు చూస్తున్నాడు. ఆ ఇంట్లో క్షేమం ఉండాలి అంటే దేవుని ప్రేమైన వాళ్ళ నువ్వు దేవునితో సామరస్యం కలిగి జీవించు. దేవుని మందిర ఆవరణలో చేరి ప్రార్థించలేని దౌర్భాగ్యమైన స్థితి ఈ రోజు కమ్ముకుంది. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులలో ఈరోజు మనం ఉన్నాం. ఎస్, నీకు క్షేమం కలగాలి అంటే, దేవా నీకంటే క్షేమాధారం ఏది లేదని నువ్వు దేవునితో చెప్పగలిగితే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. అట్టి కనికరం, అట్టి భాగ్యం, అట్టి ఆశీర్వాదం దేవుడు నీకు, నీ కుటుంబానికి, దేవుడు నీకు, నీ యొక్క పిల్లలకు, లేదా నీ వెళ్ళే మార్గంలో, నువ్వు చేసే పనుల్లో, నువ్వు చేసే వ్యాపారంలో, నువ్వు చేసే ప్రతి పనుల్లో దేవుడు నీకు ఆశీర్వాదం కలగజేయాలి అని అంటే, దేవా నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏది నాకు లేదు. ఈరోజు ఇప్పుడు పెరుగుతున్న కరోనా పరిస్థితులలో దయచేసి దేవా నీకంటే క్షేమాధారం ఏదీ లేదని మనం చెబుతూ దేవునితో సాహసం కలిగి దేవుని సన్నిధానంలో ముందుకు సాగగలిగితే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. అట్టి భాగ్యం, అట్టి దీవెన, అట్టి కృప, అట్టి ఆశీర్వాదం నీ నగరంలో, నీ కుటుంబంలో, నీ ప్రాకారంలో నెమ్మది కలిగినట్టుగా ప్రార్థన పూర్వకమైన జీవితాన్ని నీవు, నీ కుటుంబం, నానేవారు ప్రతి ఒక్కరు కూడా కలిగి పెరిగితే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. అట్టి భాగ్యం, అట్టి ఆశీర్వాదం దేవుడు మన కుటుంబాలకు దయచినట్టుగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరించి తల కూర్చున్నట్లయితే ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. అందరు తల గురించి కళ్ళు మూసుకున్నట్లయితే మీరున్న చోట ఒక్కసారి తలలో వచ్చి మోకరించి దేవుని తట్టు మన హస్తంలోని ఎక్కి దేవుని అడుగుదాం. దేవా నీకంటే క్షేమాధారం ఏది లేదయ్యా. 122వ కీర్తనలో దాగి వెళ్తున్నాను. దేవా నా నగరంలో నెమ్మది కలగజేయి, నా ప్రాకారంలో క్షేమం కలగజేయి. నెమ్మది, క్షేమము నీకంటే క్షేమాధారం ఏది లేదు అని. అవును, సదాకాలం నేను దేవుని ఎందుకు గురి నేర్పుచున్నాను. నేను కదలించబడను. నా ఆత్మ హర్షించుతున్నది, నా హృదయం సంతోషించుతున్నది, నా శరీరం కూడా సురక్షితముగా ఉన్నది. ఎస్, ఈరోజు నీ శరీరం సురక్షితముగా ఉండి దేవుని మాటలు వింటుంది అని అంటే దానికి కారణం దేవుని యందు దేవుడు గురి నిలబడమే. ఆ దేవుడు ఏది క్షేమాన్ని కలిగి చేస్తున్నాడన్న సత్యాన్ని నువ్వు కలిగి జీవిస్తే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. అట్టి భాగ్యం, అట్టి ఆశీర్వాదం దేవుడు మనకు దయచున్నట్టుగా ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాం. ఈ సమయంలో దయచేసి వినయ మాటలు మన హృదయాల దేవుడు నేర్పి పని చేయనట్టుగా పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తారు. హల్లెలూయా. పరిశుద్ధుడా మీరు నాటండి, కట్టండి, సరిచేయండి ప్రభా. ప్రతి బిడ్డను సరిచేసి నా తండ్రి మీ చిత్తంలోనే నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. నా ప్రభా మరి సర్వలోక భక్తులు ప్రభా అయ్యా వారి వారి స్థలాలలో నేను స్మరిస్తున్నారు, కొనియాడుతున్నారు, ఆరాధిస్తున్నారు నా తండ్రి. అయ్యా నా ప్రభా సంత బిడ్డలు ప్రభా వారు స్థలంలోనే నా తండ్రి ఆశీర్వమైన దేవా, స్తుతులకు పాత్రుడమైన మా తండ్రి, మా స్తుతులు ఆలకించిన మీ సహాయం దయచేయమని మమ్మల్ని అందరినీ ప్రభా విడువక ఎడబాయక
ఆమేన్. ఒక పాట పాడుకుందాం. ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది కొనేలనా, ఏడాది దూడలనా వేలాది కొనేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్వఫలమైన నా దేశపుత్రుని నీకిచ్చిన చాలునా, గర్వఫలమైన నా దేశపుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది కొనేలనా, ఏడాది దూడలనా వేలాది కొనేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. కృపాసు సంపూర్ణ మా ప్రభువా యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎన్నికలేని మమ్మల్ని మీరు ప్రేమించి మా ఆయుష్షు పొడిగించి ప్రభా మీ నామములో చేరి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు ఎంతగానో వందనాస్తులమైతున్నాం తండ్రి. ఇదిగోనైనా మేమున్న పరిస్థితులలో దేశంలో నాయన విపరీతమైన COVID-19 ద్వారా, కరోనా వైరస్ ద్వారా నాయన వేల మంది ఈ లోకాన్ని విడిచి నాయన మారు మనసు పొందని వారు అనేకులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మారు మనసు పొందిన వారు కూడా ఎంతో మంది ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు తండ్రి. ఇదిగోనైనా ఈ కరోనా పరిస్థితులన్నింటిలో ప్రభా ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటల్ని బట్టి నీకు ఎంతగానో వందనాలు. నీ ప్రాకారంలో నెమ్మది, నీ యొక్క నగరంలో క్షేమం ఉండాలి అని అంటే నీకంటే క్షేమాధానం ఏది లేదని మేము చెప్పగలిగిన జీవితం మాకు అనుగ్రహించారు తండ్రి. మా గురిని యందు నిలిపి మా హృదయం నీ యందు సంతోషించి మా శరీరం సురక్షితముగా ఉండునట్లుగా మీ కృప మీ ఆశీర్వాదము మాకు మా కుటుంబాలకు మీరు అనుగ్రహించమని సమయంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఇదిగో లైవ్ ఆరాధనలో పాల్గొంటారు బిడ్డలందరినీ వారి కుటుంబాలను సంఘమంతటిని కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని సమయంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నైనా విత్తబడిన మాటలు మా హృదయమైన పలక మీద భద్రపరిచి వాటి ప్రకారం మా జీవితాలు కట్టబడినట్టుగా నీ కొరకు సాక్షి బిడ్డలుగా మా జీవితాలు కట్టబడి నీ మహిమ కొరకు వాడబడినట్టుగా మీ కృప మీ ఆశీర్వాదము చేరిన మాకందరికీ దయచేసి మీ దీవెన చేత దీవించి పంపుతారని మీ చేతికి అప్పగించుకుంటూ యేసునామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసం శరీర మనకులో సర్వాత్మిక సంబంధములు ఆయన రాకడ
సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చే, యేసు నామమునకే చే, సిలువ రక్తమే చే. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.